నమస్తే. ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లా జర్రెల గ్రామం దగ్గర ఈ అభినయ్ ప్రియదర్శ్ అనే పాస్టర్పై బాగా దాడి జరిగింది. అవి సీసలు, బీరు బాటిల్ సీసలు దానితో దాడి చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. చాలా వీడియోలు ఉన్నాయి. అయితే ఈయన కొన్ని రోజులు కాదు నెలలుగా పాదయాత్ర చేస్తున్నాడు. పార్టీ పేరు ఏంటంటే భరోసా అని పార్టీ పెట్టాడు. కేవలం క్రిస్టియన్ల కోసమే పెట్టాడు. ఆయన ఏమన్నాడంటే 2 కోట్ల దాకా ఉన్నారు క్రిస్టియన్లు, ఎందుకు వాళ్ళకు ప్రత్యేక పార్టీ ఉండొద్దు, ఎందుకు వాళ్ళని చైతన్యపరచొద్దు, ఎందుకు వాళ్ళు క్రిస్టియన్ పార్టీకి ఓట్లు వేయొద్దు, అందుకే 100% పార్టీ పెడుతున్నా, నేను పాదయాత్ర చేస్తా, మాకేం తక్కువ అన్నట్లు భరోసా పార్టీ పెట్టిండు. చాలా నెలలుగా నేను ఈ స్టోరీ మొత్తం మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తా. మీకు పార్టీ జెండా, ఈ వ్యక్తి ఎవరనేది చూపిస్తా ఉన్నా. ఇదే డ్రెస్, మన కార్మికుల డ్రెస్ వేసుకొని ఎర్రకండు వేసుకొని పాదయాత్ర చేస్తున్నాడు చాలా నెలలుగా చేస్తున్నాడు. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా జర్రెల గ్రామం దగ్గర దాదాపు అది అరకు ఏజెన్సీ అదంతా అటు నుంచి ఆ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం దాదాపు పాదయాత్ర చేస్తున్నాడు. ఈ జర్రెల ఉంది కదా అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆడికి రావద్దని గతంలో కూడా ఆయనకు వార్నింగ్ ఇచ్చారట, ఆ పాదయాత్రకు రావద్దని. సరే ఎవరేం చేస్తారు చూద్దాం, స్వేచ్ఛ లేదా అన్నట్టు ఆయన కూడా పోయిండు. మొత్తం అటవీ ప్రాంతం లాగానే ఉంది. ఆ వీడియోలు కూడా చూపిస్తా. మొత్తం అటవీ ప్రాంతం లాగానే ఉంది. దాడి అయితే జరిగింది. ముసుగులు ధరించుకో, అది కర్చీపులు, నెత్తికి అవి ఏం కానీ, ఓన్లీ కండ్లు మాత్రమే కనిపిస్తున్నాయి నిందితులే. వాళ్ళు దాడి చేశారు స్పష్టంగా. బీరు బాటిళ్ళు, కారు అద్దాలు పలిగినాయి, ఇవన్నీ ఏరినాయి. అయితే ఆయన పార్టీ వచ్చేసి భరోసా పార్టీ. ఇక ఆయన కేవలం క్రిస్టియన్ల కోసమే పెట్టిండు అనేది ప్రధాన అంశం. ఆ వీడియోలు చూడండి మీరు. ఇవి కొన్ని కలవరపరిచే దృశ్యాలే, మీకు కలవరపరుస్తాయి ఈ దృశ్యాలన్నీ. నేను మొత్తం చూపించలేను మీకు, అన్ని వీడియోలు ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తా అంతే. ఇగో ఇక్కడ ఓకేనా? ఇవన్నీ కలవరపరిచే దృశ్యాలు మిమ్మల్ని. ఇగో ఇది కారు. ట్రీట్మెంట్ అయితే మరి ఇప్పుడు దానిపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? చాలామంది కొందరు ఖండించారు. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు, ప్రజల్లో తిరగవచ్చు కదా, ఎందుకు దాడి చేయాలి, స్వేచ్ఛ లేదా అనేది చాలామంది ప్రశ్న. అయితే ఈ అంశంపై మరి ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఈయన బాగానే పాపులర్, మీరు యూట్యూబ్లలో కానీ అక్కడక్కడ ఇంటర్వ్యూలు బాగా ఇస్తూ ఉంటాడు. ఒకసారి చూద్దాము, ఇదే అంశం గురించి మనం మాట్లాడదాం. నిజంగా దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది? గతంలో కూడా వార్నింగ్ ఇచ్చిండ్రని చెప్తా ఉన్నారు. ఎంతవరకు నిజము? మరి ఈయన పార్టీ పెట్టి ఏం సాధించాలనుకున్నాడు? పార్టీ అధికారంలోకి తీసుకురావాలని అనుకున్నాడా? ఇవన్నీ అంశాల గురించి మాట్లాడదాం. సోషల్ యాక్టివిస్ట్ నీలరాజు గారు ఉన్నారు, ఆయనతోటి మాట్లాడదాం మనం. ఆయన నిజంగా ఏం చెప్తాడు అనేది, నిజంగా ఆ దాడి గురించి ఏం చెప్తాడు. హలో. గుడ్ మార్నింగ్ నీలరాజు అన్న గారు, బాగున్నారా? బాగున్నారా మీరు? అవును, మీరు లైవ్ లో ఉన్నారండి. ఓకే చెప్పండి. నిన్న ఈ వీడియో చూశారు మీరు, ఈ అభినయ్ దర్శన్ భరోసా పార్టీ అధ్యక్షుడు. అసలు ఆ వీడియోలు చాలా మటుకు దాదాపు ఒక 30 వీడియోలు వచ్చినాయి. దాడి, కారు అద్దాలు పగలడం, ముసుగులు ధరించి ఏదో బీరు బాటిల్ పట్టుకున్నాడు చేతిలో, ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అసలు ఆ దృశ్యాలు చూసినప్పుడు మీకు ఏమనిపించింది? నిజంగా ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు కదా. అవును. ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఎవరు చేసిండ్రని మీరు అనుకుంటున్నారు? అది దాడి ఎవరు చేయలేదు. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అది పెద్ద స్క్రిప్ట్ డ్రామానా, మొత్తం డ్రామా. అయితే
చాలా మంది తెలియదు ఏంటంటే ఇప్పుడు సోకాళ్ళు కొన్ని మీడియా ఛానళ్లలో కూడా అభినయ్ దర్శన్ పైన దాడి, అభినయ్ దర్శన్ కోమాలకు వెళ్ళిందని చెప్పేసి పెద్ద పెద్ద టైటిల్ పెడుతున్నారు. చూసినప్పుడు చాలా నవ్వుకున్నా నిన్న. సరే ఈ రోజు కాకుండా రేపైనా బయటకు వస్తుంది కదా అని చెప్పేసి. ఇది నాకు తెలిసి 3వ డ్రామా. మీ అందరికి మీడియా వాళ్ళందరికీ తెలిసింది ఇది మొదటి డ్రామా కాదు. నీలరాజు గారు అంత భీకర స్థాయిలో దాడి జరిగితే మీరు డ్రామా అంటున్నారు ఏందండి? అవునండి, అక్కడ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను బ్రదర్. అక్కడ నిజంగా దాడి జరిగితే ఫస్ట్ ఏం చేస్తారు బ్రదర్? 100 ఫోన్ చేస్తారు. అవునా కాదా? ఓకే, అవును. ఫోన్లు వీడియోలు తీసే టైం ఉన్నది కానీ పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసే టైం లేదా? అంతే కదా. అంత దాడి చేసి బట్టలు చింపేసి మొత్తం చినిగిపోయేటట్లు దాడి జరిగిన వాళ్ళు చిన్న గోరు గాయాల లాంటిది, చిన్న చిన్న గాయాలే, తొడకాడ మెడకాడ అవన్నీ పెట్టుకున్నవి. ఇది కోడి రక్తమా మేక రక్తమా అనేది ఇక రేపు డాక్టర్లు పోలీసు వాళ్ళు తేల్చేది ఉంది. వాళ్ళు ఏదో సానుభూతి తెచ్చుకోవాలనుకున్నాడు. ఎందుకంటే ఫోన్ పేలు గూగుల్ పేలు అకౌంట్ నెంబర్లు ఇచ్చేసి ఒకటేసారి పెద్దొత్తున డబ్బు రావాలి అని చెప్పేసి ఇవి కథలు అల్లుతున్నాడు. అయితే బట్టలు మొత్తం అంతా ఇనిగిపోయినాయి కానీ మరి దాడి అంతగానము మీద గాయాలు లేవు. తల మీద అక్కడ నిజంగా చూస్తే దాడి జరిగిన ప్రదేశంలో మీరు వీడియోలు చూడొచ్చు. కట్ చేసి కొన్ని పంపించారు. అక్కడ దాడి జరిగి వెళ్ళిపోయిన తర్వాత అయ్యా అయ్యగారు ఎక్కడ అని అంటున్నప్పుడు మంచిగా నిలబడి ఉన్నాడు. నిలబడి ఉన్న వ్యక్తి హాస్పిటల్ కు రాగానే అసలు కోమాలకు వెళ్ళినట్టు డ్రామా. ఇక్కడ ఒక డ్రామా అయితే హాస్పిటల్ ఇంకొక డ్రామా. మరి ఇంకోటి మీరు చూస్తుండొచ్చు బాను, దాడి జరిగింది రక్తము తల నుంచి వస్తున్నట్టు ఉంది. మరి హాస్పిటల్ కి వెళ్ళి క్లీన్ చేస్తానంటే అక్కడ ఒక గాయం కూడా లేదు అంటున్నారు. డాక్టర్ అయితే వట్టిగా రిపోర్ట్ ఇవ్వరు కదా, మరి వాళ్ళు కూడా చెప్తారు రేపు చూడాలి. మరి రక్తం ఎక్కడి నుండి వచ్చింది అది? ఇంకోటి అసలు వాళ్ళు దాడి చేసిన వాళ్ళంటే 20 సంవత్సరాలు పోరగాన్లే ఉన్నారు కనిపిస్తున్నారు. మాస్కులు పెట్టుకున్నారు, ఏదో గ్లౌజులు అంటున్నారు. వాళ్ళు క్లియర్ గా వీడియోలు తీస్తున్నారు. ముసుగులు ధరించారు. 20 సంవత్సరాల పిల్లలతోని కాబోయే సీఎం కి ఏం గొడవలు? అంతకుముందు 5 రోజుల ముందు ఎమ్మెల్యే పేరెత్తుతుంది అక్కడ, పాడేరు ఎమ్మెల్యే మనిషివా. అదొక స్క్రిప్టుడు. ఆ స్క్రిప్ట్ ఆడియో ఒక్కసారి మీరు వినండి. అది కూడా సానుభూతి కోసం మళ్ళా ఎమోషనల్ స్లోగన్స్ ఏదో పెట్టించి నన్ను పాడేరు నుండి వెళ్ళాలంటున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు అని చెప్పేసి. అయితే వాళ్ళు ఇంకో విచిత్రమైంది బాను, 2-3 పాయింట్లు చెప్తా. అంత గొడవ జరుగుతున్నప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటారు. వీళ్ళు కారులో 2-3 ఉన్నారంట. మరి ఆ పరిగెత్తుకుంటా పోయే ప్రాణాలని కాపాడుకోవడమా ఆయనను కాపాడడమా చేయాల్సినోడు పక్క వీడియోలు తీస్తారు అక్కడ. ఇప్పుడు కొట్టే వ్యక్తి ఎవరైనా కూడా ఒక 4 వచ్చిరని ఒకసారి అంటారు, 3 వచ్చిరని ఒకసారి అంటారు, 6 వచ్చిరని ఒకసారి అంటారు, కోడిగుడ్లు కొట్టిరని ఒకసారి అంటారు, కళ్ళల్లో కారం కొట్టిరని చెప్పేసి ఒకసారి అంటారు. మన తెలంగాణ శాంబయ్య ఉన్నాడు కదా, ఆయన ఆ పక్కకున్న దాడి జరిగిన పిల్లోడికి ఫోన్ కాల్ చేసి మాట్లాడుతున్నాడు. తమ్ముడు నువ్వు కారప్పొడి పోసినావు అని చెప్పేసి అంటున్నారు కదా అంటే, అన్న చూసుకోలేదన్నా అంటాడు. చూసుకునే కళ్ళు మంటలు మండినప్పుడు కారప్పొడి ఏమన్నా తియ్యగా నోట్లో చక్కెర పోసినట్టు ఉంటుందా? చూసుకోలేదా అంటాడు. ఆ ఫోన్ మళ్ళీ కట్ చేసిందిగా. అసలు వీళ్ళు వీడియో తీసుకొని అటాక్ చేస్తారా లేదా? ఫస్ట్ ఈ ఎవిడెన్సే ఉండద్దు ఆన వాళ్ళు అనుకుంటారు. మరి వీడియో తీసుకొని ఎందుకు వదిలిపెట్టి పోయారు వాళ్ళు? అంటే దూరంగా ఉండడేమో, ఆయన కొంచెం దూరంగా ఉన్నాడు అనుకోవచ్చా? ఏమన్నా మనం దూరంగా ఉన్నాడు అనుకోవచ్చా? అదే కార్ లో ఉన్నాడు. మరి దుండంగులు వాళ్ళే అంటున్నారు కదా, రకరకాలుగా గమ్మత్తుగా అరుస్తున్నారు వాళ్ళు. ఓకే, అంటే ఇది అంతా స్క్రిప్ట్ అంటున్నారా మీరు? మొత్తం స్క్రిప్ట్. ఇది 3వ స్క్రిప్ట్. ఒక స్క్రిప్ట్ ఆల్రెడీ జరిగింది ఏంటంటే, జగ్గయ్యపేట ఎమ్మెల్యే గారు, ఇక ఆయన పేరు చెప్పాను కానీ, గతంలో వీడు ఒక అమ్మాయిని ఆల్రెడీ దారి ఉండగా సుష్మా దర్శన్ పెళ్లి చేసుకుంటాడు. అందరికి దర్శన్ అనేది యాడ్ చేస్తాడు. మనోని పేరు వరుణ్, దారా వరుణ్ అసలు పేరు. దారా వరుణ్ అయితే మనోడు యాక్టర్, సినిమా యాక్టర్. అంటే ఓ యూట్యూబ్ సినిమాలు మిక్స్డ్ కాల్ అది అని చెప్పేసి ఓ పనికిరాని పనికిమాలనే నడవని సినిమాలు 2 ఏమో తీసిండు. నేను హిట్ సినిమా హీరోని. ఎట్లా ప్రభాస్, రామ్ చరణ్, ఇక నాకు ఇంకా చిరంజీవి, నాగార్జున టైప్ లో వాళ్ళలో ఈయన ఒక్కడన్నట్టులో చెప్పుకుంటారు.
ఈయన ఇక మన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారితో పోల్చుకున్నట్టు ఉంటది రేపటి రోజు. ఆహా. అయితే వీడు చేసింది అది మొత్తం. ఇప్పుడు మీరు ఈ ఛానల్లో విగ్గు తీసేసి వస్తే గుర్తుపడతారు, సార్ది మొత్తం విగ్గే. విగ్గా అది? ఇవన్నీ నాకు ఇవన్నీ లోతుగా ఎందుకు తెలుసు? వీడు మొదటి భార్య వదిలిపెట్టింది. ఇప్పుడు సుష్మా అనే మీడియాలకు వచ్చింది, ఆ రోజు రాలేదు. 2021లో ఇలానే చేస్తే భార్యని పిల్లల్ని వదిలిపెట్టిపోతే ఇద్దరు కూతుర్లు ఉంటే నేను కడపకెళ్ళి ఫైట్ చేసిన నా సొంత ఖర్చులతోని. ఆ రోజు కేసు పెట్టడానికి రాలేదు. డిఎస్పీతో ఎస్పీతో అంబురాజన్ గారు ఉన్నప్పుడు మాట్లాడిన, ఎఫ్ఐఆర్ చేయించిన. మనోడు వెళ్తాడు మీటింగ్ అని చెప్పేసి అక్కడ ఎట్లనో ఒక అమ్మాయిని లేపుకోబోతాడు. అంటే ఇప్పుడు ఈయనకి ఎంతమంది సతీమణిలు, అదే భార్యలు? ఇక భార్యలు అంటే అఫీషియల్ గా అయితే ఇప్పుడు పెళ్లిలైనట్టు మొదటి భార్య ఒక ఆమె సుష్మా దర్శన్ అయితే, మొన్న ఒక ఆమెనేమో ఇప్పుడు జగ్గాయిపేట ఎమ్మెల్యే గారు ఈ అమ్మాయిని స్వయంగా వీళ్ళ భార్య మాట్లాడినవే, బైబిల్ చేత పట్టుకొని ఆమె చెప్తాంటే చెప్పమనండి. ఆమె మాట్లాడిన ఆడియోలు అన్ని ఉన్నాయి నా దగ్గర. స్టోరీలు చెప్పింది నేను కాదు, ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఆమె చెప్తుంది. వేరే అమ్మాయిని తీసుకొని వెళ్దాం అన్నప్పుడు మీకు ఫోటోలు కూడా పంపిస్తా. అదే కారు, ఇప్పుడు యాక్సిడెంట్ అయిన కారు మన ఎస్పీ కార్పొరేషన్ లో తీసుకున్న కారు, దానికి ఈఎంఐలు కట్టక ఈ అమ్మాయి పేరు మీద ఉంది. సుష్మా అనేట ఆమె వాళ్ళ బ్యాంక్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ. 70-80 వేలు వస్తాయి. మా డబ్బులు సరిపోక మనోడు మీటింగ్ అని చెప్పేసి ఎక్కడ పోతే అక్కడ అమ్మాయిని తగులుకుంటాడు, ఎత్తుకొని వచ్చేస్తాడు. ఇక ఇదే గతంలో ఒక TV5 TV9 లో కూడా, TV5 లో వీడియో ఉంటది, ABN లో కూడా ఆ అమ్మాయి మాట్లాడేది. ఈ అమ్మాయి విషయంలో మా ఆయన మొత్తం పడిపోవడం, ఇలాంటి బుద్ధులు ఉన్నాయి అని చెప్పి చెప్తూ వచ్చింది అప్పుడు. ఇప్పుడు ఈ అమ్మాయిని మొన్న 3-4 నెలల క్రితం పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు సుప్రియ దర్శన్ అనే అమ్మాయితో మొదలు పెట్టిండు. ఇప్పుడు అమ్మాయిని వదిలేసిండు, అగాధం చేసిండు. అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అని చెప్పిండు. మేము పెళ్లి ఎట్లా చేసుకుంటాం ఈమెకు విడాకులు ఇవ్వకుండా? బైబిల్లో ఒకటే ఉంది, భార్యని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెను పరిత్యాజించొద్దు, వ్యభిచార కారణం చేత తప్ప, ఆమె అఫేర్ పెట్టుకుంటే తప్ప, అది నిరూపణ అయితే మాత్రం నువ్వు చెప్తే కాదు అనేది ఉంది. కానీ అట్లాంటిది భార్యకు కాకుండా ఇంకొక ఆమెను, ఇప్పుడు నేను జగ్గాయిపేట అని చెప్పిన కదా, అప్పుడు కూడా ఒక అమ్మాయిని లేపుకొని పోతున్న టైంలో ఆ ఎమ్మెల్యే మనుషులు వాళ్ళందరూ అమ్మాయి తరపున, అమ్మాయి తండ్రి ఎమ్మెల్యేకి దగ్గరనంట. ఆ ఎమ్మెల్యే గారి పేరు చెప్పాను కానీ ఆ దగ్గర అయితే మనోని తరిమీరు ఆ కార్ ని డ్యామేజ్ చేసిరు అన్నట్టు. చేస్తే మొత్తం ముందు డ్యామేజ్ చేసిరు. ఆ ఫోటోలు పెట్టుకొని సానుభూతి కోసం నేను సువార్త సభలకు వెళ్ళేసి వస్తుంటే నాకు యాక్సిడెంట్ అయింది అని ఫోన్ పే నెంబర్ పెట్టేసరికి లక్షలు వచ్చినాయి. అందులో ఈ బెల్లంపల్లి డాడీ అని ఉంటాడు కదా, ప్రవీణ్ పాస్టర్ బెల్లంపల్లి, ఇక ఈ ప్రవచనాలు చెప్తాడు, అవి ఇవి చెప్పేట ఆయన జాతకాలు చెప్తాడు. ఇగో గాలి వీస్తుంది, ఫ్యాన్ ఎగురుతుంది, కారు ఆగదు, పువ్వు వికసిస్తుంది అని దొంగ ప్రవచనాలు చెప్పే బెల్లంపల్లి ప్రవీణ్ అనేటైన దాంట్లో ఆయన దేవుని ఆత్మ ఉంటే ఇలాంటి వాడికి సపోర్ట్ చేయడు. ₹1,00,000 పంపించిండు నిజమే అనుకోని. వాడు చేసింది ఏంది, అమ్మాయిని లేపుకపోయి అదైంది. ఇది వాస్తవం, వాళ్ళ భార్య చెప్పింది, నాకు తెలియదు. వాళ్ళ భార్య చెప్పిన మాటలు ఆన్ రికార్డు ఉంది. అదొకటి, అదో స్క్రిప్టా? అది ఫస్ట్ స్క్రిప్ట్. రెండో స్క్రిప్ట్ ఏంటంటే అభినయ్ దర్శన్ గారికి బాగలేదు, ఆయన గుండెపోటుతో ఇబ్బంది పడుతున్నాడు, స్టంట్ చేస్తున్నారు అది అని చెప్పేసి మన సుప్రియ దర్శన్ అనే ఆమె బెడ్ మీద పడుకోబెట్టి మళ్ళీ వీడియో చేసింది. మొత్తం అంటే ఇది మధ్యలో ఒక సంవత్సరానికి ఒక్కసారి ఇట్లాంటి స్టంట్లు చేస్తారు అన్నట్టు, బయటకు తీస్తారు. అంటే ఒక్క పెద్ద మొత్తాన 20-30 లక్షలు అవసరం ఉన్నప్పుడల్లా ఇట్లాంటివి ఉపయోగిస్తారని నా అనుమానం. ఇక మనోని అకౌంట్లు తీస్తే ₹100 ఇవ్వండి, ₹10 ఇవ్వండి, ఇదే అడుక్కోవడం. మనోంది నటన జీవితం. సినిమాలు తీసిందని చెప్పిన కదా, మా బైబిల్లో ఏముంటదంటే వేశ్యనైనా పరలోకం వెళ్తుంది, మా విశ్వాసం దేవుడు చెప్పేది. వేశ్యైనా పరలోకం వెళ్తుందంట, వ్యభిచారైనా వెళ్తుంది, కానీ వేషధారులు వెళ్ళారట. విగ్గు పెట్టుకొని నటించడమే వేషధారణ, ఈ స్క్రిప్టులే వేషధారణ. ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడైతే చనిపోయారో ఆయన ఫోటోను పట్టుకొని మనోడు హైలైట్ అయ్యి ఇక మొత్తం పార్టీ అని చెప్పేసి ఇది అని అది అని చెప్పేసి. ఇప్పుడు నీలరాజు గారు, ఇప్పుడు మీరు డ్రామా అంటున్నారు కదా, 100%. ఇప్పుడు క్రైస్తవుల కోసం పార్టీ పెట్టిండు కదా, భరోసా అనే పార్టీ. ఎవరికి పెట్టిరు, ఎందుకోసం పెట్టిరు? ఈయన బతికే బాగలేదు కదా. క్రైస్తవుల కోసం, కేవలం క్రైస్తవుల కోసం పెట్టిన అనేది ఆయన గతంలో కూడా చెప్పినట్టున్నాడు కదా. ఆయన చెప్పుకుంటే అయిపోతుంది అన్ని. అంటే ఇప్పుడు ప్రజల్లో కొంచెం సానుభూతి రావాలని డ్రామా ఆడింది అంటున్నారా, లేదా డబ్బుల కోసం అంటున్నారా? 100% అది కోడి రక్తమో మేక రక్తం అనేది పోలీసు వాళ్ళు తప్పకుండా విచారణలో తేలుతుంది. నేను రాత్రి కూడా నేను ఎస్పీ గారికి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ గారికి, డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి,
ఏపీ సీఎం గారికి సీఎంఓ ఆఫీస్ కూడా నేను మెయిల్ చేయడం జరిగింది. దీనిపైన మాకు అనుమానాలు ఉన్నాయి, ఇది ఉంది అని చెప్పేసి. మరి ఎందుకు కేసు పెట్టారండి? సరే 100 ఫోన్లు వాళ్ళు రికార్డులు చేస్తున్నారు కాబట్టి ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకటే ఎవడైతే ఆ పిల్లోడు ఒకడు ఉన్నాడు, ఈయనతో పాటు పడిపోయి ఉన్నాడు అక్కడ అని ఊపిరి తీస్తున్నా బెడ్ మీద హాస్పిటల్లో. ఆ పిల్లోడు సాయంత్రం వరకే గంట తర్వాత వచ్చి మనోడు ఆర్టీవీలో మాట్లాడుతుండు రిపోర్టర్ తో ముందు. అరే ఇక ఊపిరి లేదు కోమాలకి వెళ్ళిందని చెప్పేసి యోగాడు. ఇప్పుడు అభినయ్ దర్శన్ కూడా మాట్లాడుతున్నాడు కదా, ఇట్లా ఇట్లా పాదయాత్ర పోతే దాడి చేసిర్రు మమ్మల్ని దుండగులు అది ఇది అని చెప్తా ఉన్నాడు. మరి కోలుకున్నట్టున్నాడు ఆయన. నటించలేడు, 2 రోజులు నాకు ఓకే పట్టాడు. ఈ రోజు యాక్సిడెంట్ అనగానే తెల్లారి డ్రామాని క్రియేట్ చేస్తారు కదా ప్రజలు, మరి నమ్మడానికి ఇట్లా అని చెప్పేసి మనోడు ఉండదు. అంత స్క్రిప్ట్ కదా, సినిమా లాగా అనుకుంటారు. జల్దీ తొందర చూపియాలి. మనోడి సినిమా ఏంటంటే 2 గంటలే ఆడిస్తాడు కదా. యూట్యూబ్ సినిమా తీసిండు, అది 2 గంటలే. సినిమా ఫీల్డ్ లో ఉన్నాడు కదా, 2 గంటలే. కాబట్టి ఎక్కువ 2 గంటలలోనే బయటకు వస్తాడు, జరిగేదాకా కోమాలనే ఉంటాడు. అంటే ఇప్పుడు నీల్ రాజు గారు ఎంటైర్ ఈ ఎపిసోడ్ ను, ఆ దాడి జరిగిన దృశ్యాలు అవన్నీ మనం చూసినాం. ఈ ఎపిసోడ్ ను మీరు ఏం విశ్లేషించదలుచుకున్నారు? మొత్తం 100% 100% డ్రామా. మొత్తం డ్రామా. సానుభూతి కోసము 10 రూపాయలు పెంచినోడు 10 రూపాయల నుంచి 100 రూపాయలు పెంచి అడుక్కోవడం. నాకు ఫోన్ పే చేయండి, గూగుల్ పే చేయండి, నేను ఓటుకు నోటు ఇయ్యలేను కానీ మీరే నాకు ఇయ్యాలి, నేను బాగు చేస్తా. ఎక్కడ ఎన్నుకున్నాడు? పాలేరు ఆ ఏజెన్సీ ప్రాంతాలు మొత్తం అరకు ప్రాంతాల్లో. ఇక్కడ వస్తే చెప్పుల దండ వేస్తారని చెప్పేసి అరకులో చదువు రానోళ్ళు అమాయకులు పాపం గిరిజన బిడ్డల్ని ఈ విధంగా మోసం చేస్తూ వచ్చిండు. దీని మీద నేను ఒకటే ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ వ్యవస్థని, హోమ్ మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని, వీళ్ళందరినీ నేను అడుగుతున్నాను. ప్రత్యేకంగా పాడేరు ఎమ్మెల్యే గారి పేరుని కూడా అనవసరంగా ఆయన మరి టీడీపీ అయినా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ బీజేపీ నాకు తెలియదు కానీ ఆయనను కూడా టార్గెట్ చేస్తారు అనవసరంగా. అసలు ఈయన ఎంత అసలు కుటుంబాన్ని భార్యను పట్టించుకోకుండా మనోడు ఇప్పుడు ఆమె ఏకమైంది. నా దగ్గర బలమైన ఎవిడెన్స్ ఉన్నాయి. మొత్తం కేవలం వాళ్ళ భార్య నాకు డబ్బులు అప్పులు అయిపోయింది, నువ్వేమైనా నాకు డబ్బులు కావాలంటే స్క్రిప్ట్ లో భాగమైంది సుష్మా దర్శన్ అన్నట్టు ఆమె. రైట్. అంటే ఏం చెప్తారండి చివరిగా ఈ సంఘటనకు సంబంధించి? ఇలాంటి డ్రామా ఆర్టిస్టులు క్రైస్తవ్యంలో పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నారు డబ్బు కోసం, మతాల మధ్య చిచ్చులు పెట్టడం కోసం, సామరస్యంగా శాంతితో ఉన్న సమాజాన్ని గందరగోళం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఓకే అని నేను కోరుతున్నాను. ఇది 100% 100% డ్రామా. ఓకే, నిజమే అయితే గాయాలు చూపిమనండి, ఎందుకు కేసు పెట్టలేదో చూపిమనండి. రైట్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే అండి, ఓకే. రైట్. నీల్ రాజు గారు అని సోషల్ యాక్టివిస్టు డ్రామా అని చెప్తా ఉన్నాడు. ఉత్తదే అంత డ్రామా, ఇది 3వ డ్రామా అని చెప్తా ఉన్నాడు. గతంలో ఏదో 2 డ్రామాలు చెప్పిండు, ఇది కూడా ఒక డ్రామా. డబ్బుల కోసం స్థాయి పెంచుకుంటున్నాడంట. డబ్బులు అంటే 100 పోయి 1000 పోయి ఇప్పుడు లక్షలు రావాలనేది. మరి ఇంకా డ్రామానా ఏందనేది తెలియాలి, అది పోలీస్ దర్యాప్తులో తెలియాలి. దుండగులు నిజంగా కావాలని దాడి చేసిండ్రా లేకపోతే ఈయన డ్రామా ఆడిచ్చిండా? కానీ ఒకటైతే స్పష్టంగా ఉంది, దాడి చేస్తుంటే వీడియో తీస్తున్నారు. ఆ వీడియో తీస్తే ఆయన బాగా అరుస్తున్నాడు, చాలా ఘోరంగా అరుస్తున్నాడు, మామూలుగా అరుస్తలేడు. నిజంగా దాడి చేసిన వాళ్ళు ఆ వీడియో తీస్తే ఆయనపై కూడా దాడి చేయాలి, ఎందుకు వీడియో తీస్తున్నావు అని. మరి ఎందుకు అది కూడా ఒక ప్రశ్నార్థకం. ప్రశ్నలు అయితే ఉన్నాయి, మరి ప్రశ్నలు ఆశ్చర్యార్థకాలు అయితే ఉన్నాయి. పోలీస్ దర్యాప్తులో తేలాలి. ఈయననేమో కోలుకొని కోమాలకు పోయిండు, అది ఇది అన్నారు. కోలుకున్నాడు, మమ్మల్ని దాడి చేసిర్రు, మేము పాదయాత్ర చేస్తుంటే మాకు హెచ్చరికలు కూడా వచ్చినాయి గతంలోనే ఆయన చెప్తా ఉన్నాడు. చూడాలి పోలీస్ దర్యాప్తులో ఏం తేలుతుందో చూద్దాం. ఈ అంశం గురించి ఇంకా మనం లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.